అండి వెల్కమ్ టు చానవి కలెక్షన్స్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కేవలం 250 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి మన దగ్గర ఇంత బాగా పర్చేస్ చేస్తున్నారు. రిపీటెడ్ కస్టమర్స్ అయితే మన దగ్గర ఉన్నారు. ఫాలోవర్స్ అనేది ఇంపార్టెంట్ కాదండి, మన దగ్గర ఎంత ట్రస్ట్ ఉంటుంది, ఎంత క్వాలిటీ అనేది ఉంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక కస్టమర్ గురించి మీకు ఈరోజు చెప్పాలి. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజైతే నేను. తను ఆల్మోస్ట్ మన దగ్గర బిజినెస్ స్టార్టింగ్ నుంచి మన దగ్గర తను పర్చేస్ చేసింది. చాలా మంచిగా పర్చేస్ చేసింది. ఆల్మోస్ట్ 25 శారీస్ వరకు పర్చేస్ చేసింది. రియల్లీ బ్లెస్డ్ అండి. ఇలాంటి కస్టమర్స్ మనకి 10 మంది ఉన్నా చాలు, మనని నమ్మి మన కోసం నిలబడే వాళ్ళలో విజయ గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి మళ్ళీ మరొక శారీ తీసుకున్నారు అండ్ 1 డ్రెస్ తీసుకున్నారు. వాళ్ళ సిస్టర్ అంట, వాళ్ళ బాబాయ్ కూతురుది బర్త్డే అంట ఈరోజు. సో ప్రీ ఆర్డర్స్ తీసుకోవాల్సింది ఇప్పుడు అంటే ఎలా దొరుకుతాయి, ఉన్న సైజుల్లోనే అలాగే ఫిల్టర్ చేసుకుని, బట్ వాళ్ళ సైజు ఎల్ అంట. బట్ అయినా కూడా మన దగ్గర ఆ ఎల్ సైజులో పార్టీ వేరీ కొంచెం ప్రజెంట్ అవైలబిలిటీలో లేవు. సో ప్రీ ఆర్డర్స్ అయితే ముందుగా బుక్ చేసుకునేదాన్ని అని చెప్పాను. ఓకే పర్లేదమ్మా, సైజు కొంచెం లూజ్ ఉన్న తర్వాత స్టిచ్ చేయించుకునేది, ఎక్సెల్ అయినా పర్లేదు ఇచ్చేయండి అని అన్నారు. నిజంగా ఇప్పుడు మనకి కేపీహెచ్పిలో ఆల్మోస్ట్ చుట్టూ అన్ని షాప్సేనండి, మన నియర్ బై అన్ని షాప్సే. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి నచ్చింది పార్టీ వేర్ది బడ్జెట్లోను అన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు. కానీ మనల్ని నమ్మి మన కోసం మన దగ్గరికి వచ్చి మన దగ్గర తీసుకుంటున్నారంటే అందులోనే మన ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టే. నిజంగా ఎంతమంది అండి ఈ రోజుల్లో అలాగా వచ్చి తీసుకునే వాళ్ళు. ఎన్ని ఆప్షన్స్ వచ్చేసినాయి, ఎన్ని షాపింగ్స్ వచ్చేసినాయి. అసలు అలాంటిది మన దగ్గర తీసుకున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అంతేకాదు రేపు ఫ్యూచర్లో ఇంక చాలా కొంటానమ్మా మీ దగ్గర అని చెప్పారు. ఎందుకంటే రేపు రాఖీ పండుగ వస్తుంది, ఆషాఢ మాసం వస్తుంది, శ్రావణ మాసం వస్తుంది, చాలా షాపింగ్ చేయాలి. మీరు ఇంట్లో ఉన్నవి మాత్రమే ఇస్తే ఎలాగమ్మా, కొత్త స్టాక్ తీసుకురండి అని చెప్పి అంటున్నారు. స్టాక్ ఎందుకు తీసుకురావట్లేదంటే ప్రజెంట్ ఆల్మోస్ట్ 70K వరకు స్టాక్ ఉండిపోయిందండి. అంటే బిజినెస్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 మంత్స్ కంప్లీట్ అయింది ఈ రోజుతో. రేపటి నుంచి 8th మంత్లోకి స్టార్ట్ అవుతాం మనం. చాలా హ్యాపీగా ఉంది. ఇంకే స్టాక్ ఉండిపోయింది. సో అందుకే స్టాక్ తీసుకురావట్లేదు, ఓన్లీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను, బుకింగ్ తీసుకుంటున్నాను. అది కూడా ఇన్ టైంలో ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు బుక్ చేస్తే మోస్ట్లీ రేపు నైట్ లోపు ట్రాక్ ఐడీస్ కూడా ఇచ్చేస్తున్నాము. షిప్పింగ్ కూడా తొందరగానే మేము చేసేస్తున్నాము. 4 days 5 days, కొంతమందికి 2 days కూడా షిప్పింగ్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ అయితే ఇంకా 1 hourలో కూడా ర్యాపిడో చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఫేస్ చేశానండి ఈ 7 monthsలో. ఇంతగా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ మనకి ఇంత బాగా ఆర్డర్స్ వస్తున్నాయి అంటే కేవలం రిపీటెడ్ కస్టమర్స్ వల్లేనండి మనకి ఇది ఇంత సక్సెస్ అనేది చూడటం. ఇన్ని ప్రీ ఆర్డర్స్ కానీ చూడటం అంటే మీకు ఈ కూడా ఒక ఆర్డర్స్ అయినా అనుకోవచ్చు. ఒక స్టెప్ అయితే ముందుకు వేసాం కదండి. స్లోగా అయినా మనం గ్రాఫ్ అయితే మనకు కొంచెమైనా కొంటున్నారు కదా, చాలు. ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా మనం ఒక్కొక్క అడుగు అయినా వేయగలుగుతున్నాము అంటే రియల్లీ బ్లెస్డేనండి. అది నా కస్టమర్లు, నా ఫాలోవర్స్ నాకు ఇచ్చిన హోప్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు. రియల్లీ థ్యాంక్ యూ మై బాటమ్ ఫ్రమ్ మై హార్ట్. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ మీరు నా దగ్గర తీసుకోవాలని, ఏ అకేషన్కైనా నేనే గుర్తు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ షాపింగ్ చానల్ కలెక్షన్. ఇంకా నమ్మని వాళ్ళు ఉంటే ఆఫ్లైన్ రివ్యూస్ చూడండి, మనం పెట్టిన హైలైట్స్లో పెట్టినవి చూడండి. ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, రిపీటెడ్గా వస్తున్నారు. ఫస్ట్ థింగ్ మన దగ్గర ఏంటంటే 10 మందే కొనని, 5గురే కొనని, మళ్ళీ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళట్లేదు, మన దగ్గర తీసుకుంటున్నారు. రిపీటెడ్గా మన దగ్గరికి వస్తున్నారు. సో మన దగ్గర వచ్చేసి 380 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 3000 వరకు వర్త్ గల శారీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అదే కాదు 5 శారీస్ 10 శారీస్ అలా తీసుకుంటే ఇంకా మీకు తక్కువ ప్రైస్కే ఇస్తాను. ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్కి మాత్రం ఇచ్చేస్తాను. 50 రూపీస్ అట్లా మార్జిన్తో మాత్రమే అలా ఇచ్చేస్తాను. చాలా తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి తెచ్చిన రేట్లకి కూడా ఇవ్వాల్సిన సందర్భాలు వచ్చేసాయి. అసలు తెచ్చినవి వెళ్తే చాలు అనే అంత పరిస్థితి వచ్చేసిందనమాట. నిజంగా అసలు కొన్ని అయితే అండర్ లాస్తో కూడా ఇచ్చేసామండి. ఆ స్టాక్ చూడలేక, ఎంత స్టాక్ ఉండిపోయిందంటే అవి చూడలేక ఇచ్చేసాం. చాలా వరకు అండర్ లాస్తో కూడా ఇచ్చేసాం. ఇవన్నీ ఉంచుకుని నేను ఏం చేసుకోవాలి చెప్పండి.
సో ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మన పేజ్ని ఒకసారి వెరిఫై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్, మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని ఏం కొనమని కూడా నేను అడగను, జస్ట్ మీ సపోర్ట్, మీ చిన్న సపోర్ట్ నాకు కావాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ షాపింగ్ చాందిని కలెక్షన్స్.